జిట్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదాంబోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాతు. శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. జిట్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ రోజున రాసుల వారు ఏ మంత్రాన్ని పఠించాలి, ఏ దైవాన్ని ఆరాధించాలి, ఏ గ్రహాన్ని ఆరాధించాలనే విషయాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా వృషభ లగ్నం వారు, వృషభ రాశి వారు కూడా శుక్రుణ్ణి ఆరాధించడం మంచిది. వృషభ రాశి వారు, వృషభ లగ్నం వారు కూడా శుక్రుణ్ణి ఆరాధించడం మంచిది. ఈ వృషభ రాశి వారు ఎప్పుడూ కూడా శుక్రవారం తెల్లని వస్త్రాలు ధరించి నవగ్రహాలు ఉన్న చోటకు వెళ్ళి ఒక 27 సార్లు కానీ 18 సార్లు కానీ 9 సార్లు కానీ ఆ యొక్క నవగ్రహాలు ఉన్న చోట ప్రదక్షిణ చేసి ఆ శుక్రుడు ఎక్కడైతే ఉందో అక్కడ కొన్ని బొబ్బర్లు వేసి తెల్లని వస్త్రాన్ని వేసి మీ యొక్క మనసులో కోరికలు తలుచుకుని నమస్కారం చేసుకోండి. అదేవిధంగా ఈ యొక్క వృషభ లగ్నం వారు, వృషభ రాశి వారు కూడా శుక్రుణ్ణి ఆరాధించడం, శుక్రవారం ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి మీ గోత్రనామాలతో కుంకుమ పూజ జరిపించుకోవడం, అదేవిధంగా ఎప్పుడూ కూడా శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని మీ మనస్సులో చదువుకోవడం మంచిది. అదేవిధంగా మీరు ఇంట్లో ఉదయాన్నే దేవుడి మందిరం దగ్గర ఇష్టదైవాన్ని కులదైవాన్ని ఆరాధించుకుని ఒక లక్ష్మీదేవి ఫోటో పెట్టుకుని అక్కడ తెల్లని పువ్వులు ఏవైనా సరే ఒక 11 పువ్వులు కానీ 9 పువ్వులు కానీ లక్ష్మీదేవి దగ్గర పెట్టి శ్రీమాత్రే నమః అని మనసులో తలుచుకోండి. ఈ విధంగా చేయడం వల్ల వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. మీ రాశ్యాధిపతి శుక్రుడు కాబట్టి శుక్రవారం నియమాలు పాటించడం, శుక్రగ్రహం యొక్క అనుగ్రహం కోసం గోమాతకి శుక్రవారం నాడు బొబ్బర్లు తినిపించడం కానీ, ఏదైనా మీ దగ్గరలో ఉన్న దేవాలయం దగ్గర బ్రాహ్మణుడికి కానీ మీ ఇంటి పురోహితులు కానీ పిలిపించుకుని మంత్రపూర్వకంగా సంకల్పం చెప్పుకుని బొబ్బర్లు దానం చేయడం చాలా విశేషమైనటువంటి ఫలితం. మీకు అవకాశం ఉన్నప్పుడు నెలకు ఒక్కసారైనా 3 నెలలకు ఒక్కసారైనా మీ ఇంట్లో లక్ష్మీదేవికి సంబంధించిన పూజ చేసుకోండి. లక్ష్మీదేవిని తామర పువ్వులతో పూజించండి. మీకు అన్నీ కూడా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. కాబట్టి వృషభ రాశి వారు మీ రాశ్యాధిపతి శుక్రుడు కాబట్టి ఏ సంవత్సరంలో మీ జాతకం ఎలా ఉన్నప్పటికీ కూడా మీరు నిరంతరం కూడా శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని చదువుకోవడం, ఓం శుక్రాయ నమః అని శుక్రుడిని మనసులో తలుచుకుంటూ ఉండడం, ప్రతి శుక్రవారం నవగ్రహాలు ఉన్న చోటకి వెళ్ళి ఆ శుక్రగ్రహం దగ్గర కొన్ని బొబ్బర్లు వేసి తెల్లని వస్త్రం వేసి నమస్కారం చేయడం, గోమాతకి బొబ్బర్లు పెట్టడం, ఎవరైనా బ్రాహ్మణుడికి బొబ్బర్లు దానం చేయడం మంచిది. మీరు ప్రతి నిత్యం శ్రీమాత్రే నమః మంత్రాన్ని చదువుకుంటూ ఉండండి. శుక్రవారం అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఉదయం 10:30 నుంచి 12:30 మధ్యలో రాహుకాల సమయం అంటారు. ఈ సమయంలో రాహుకాల దీపాన్ని పెట్టండి. అమ్మవారికి సంబంధించినటువంటి దేవి ఖడ్గమాలా స్తోత్రం మీకు అవకాశం ఉంటే రోజుకు ఒక్కసారి చదువుకోండి. అయితే శుక్రవారం నాడు ఒక 3 సార్లు పఠించి అమ్మవారి ఆలయంలోకి వెళ్ళి అక్కడ పఠించి అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉండండి. ఈ విధంగా చేయడం వల్ల వృషభ రాశి వారికి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. చాలా వరకు కూడా మీ జాతకంలో శుక్రుడు బాగుంటే మంచిదే, బాగోలేకపోతే మీకు అనుకూలంగా ఉంటాడు. కాబట్టి వృషభ రాశి వారు శుక్రగ్రహాన్ని ఆరాధించండి, లక్ష్మీదేవిని పూజించండి, నేను చెప్పిన పరిహారాలు పాటించండి. ఇంకా మీకు సందేహాలు ఉంటే మమ్మల్ని సంప్రదించి మీ జాతక పరిశీలన చేసుకుని మీకు ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ ఏమిటనేది తెలుసుకుని దానికి తగిన పరిహారాలు కూడా చేసుకోవడం వల్ల మీకు జాతకపరమైన దోషాలు తొలగిపోవాలి. ఈ యొక్క వృషభ రాశి వారు ఆ శుక్రుడు లక్ష్మీదేవి అనుగ్రహంతో ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.